ఫ్రెండ్స్, ఇప్పుడు మనం భద్రాచలం నుంచి పర్ణశాల వెళ్తున్నాం. 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఊరు బయట నుంచి ఒక 6 కిలోమీటర్లు రోడ్డు కొద్దిగా డ్యామేజ్ అయి ఉంది. టూరిస్ట్ ప్లేస్లు అంటే లక్షల మంది జనం వస్తూ ఉంటారు సంవత్సరానికి. చాలా అభివృద్ధిగా ఉండాలి. ఎందుకంటే ప్రయాణానికి చాలా ఇబ్బందిగా ఉండకుండా ఉంటేనే చాలా ఇష్టపడతారు. అదంతా పక్కన పెట్టి పర్ణశాలకి వెళ్ళి చూడవలసిన ప్లేసులు చూద్దాం. ఇప్పుడే పండగ వాతావరణం మొదలైంది. ఇక్కడ ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. ఎండాకాలం వచ్చింది కాబట్టి ఇక్కడ టెంట్లతో ఏర్పాటు చేసుకుంటున్నారు నీడ కోసం. భద్రాచలంలో దర్శనం పూర్తిగా చేసుకొని 1 కల్లా ఇక్కడికి రావాలండి. లేకపోతే గుడి మూసేస్తారు. వచ్చిన తర్వాత ఉపయోగం లేదు. మళ్ళీ 4కి గుడి ఇస్తారు. దర్శనం అయిపోయిన తర్వాత నారాచేర దగ్గరికి వెళ్తాం. ఇక్కడ కొండపల్లి బొమ్మలు చాలా బాగున్నాయి. అక్కడంతా రూల్స్ మారిపోయింది. దర్శనంకి వెళ్ళినప్పుడు ఫోన్ ఎలా చేయట్లేదు. ఫోన్కి ₹5 కలెక్ట్ చేసుకుని లాకర్ రూమ్లో పెట్టేస్తున్నారు. ఇంత ముందులాగా మన ఫోన్లో రికార్డింగ్ చేయనివ్వట్లేదు. రావణాసుడు సీతమ్మవారిని ఎత్తుకెళ్ళిపోయిన ప్రదేశం ఇదే. మీ చూపిద్దామంటే ఫోన్ ఎలా చేయట్లేదు, లాగేసుకుంటున్నారు. తర్వాత నారాచేర దగ్గరికి వెళ్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.